క్లాసికల్ అకౌంటెన్సీ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ సమర్పిస్తున్నవారు eduxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే అకౌంటింగ్ ఫర్ పార్ట్నర్షిప్ బేసిక్ కాన్సెప్ట్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్స్ సొల్యూషన్స్, ప్రాబ్లమ్ 18 సొల్యూషన్. మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసి రిషి ఈజ్ ఎ పార్ట్నర్ ఇన్ ఎ ఫర్మ్. He withdrew the following amounts during the year ended March 31st, 2000 XB. రిషి ఒక ఫర్మ్లో వ్యాపార భాగస్వామి. అతను మార్చ్ 31st, 2000 XBన అంతమయ్యే సంవత్సరంలో ఈ క్రింద ఇవ్వబడిన డ్రాయింగ్స్ని ఇచ్చేశాడు. మే 1st, 2000 XA 12,000 రూపీస్, జూలై 31st, 2000 XA 6,000 రూపీస్, సెప్టెంబర్ 30th, 2000 XA 9,000 rupees. November 30th, 2000 XA 12,000 rupees. January 1st, 2000 XB 8,000 rupees. March 31st, 2000 XB 7,000 rupees. Interest on drawings is charged at 9% per annum. డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని సంవత్సరానికి 9% చొప్పున ఛార్జ్ చేయాలి. క్యాల్కులేట్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయండి. సో ఈ ప్రాబ్లంలో మనల్ని డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయమని అడిగారు. తర్వాత అకౌంటింగ్ పీరియడ్ మార్చ్ 31st, 2000 XB నాడు అంతమవుతోంది అని కూడా ఇచ్చారు. ఈ సంవత్సరంలో పార్ట్నర్ రిషి వివిధ మొత్తాల్లో డ్రాయింగ్స్ని వేర్వేరు రోజుల్లో విత్డ్రా చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ అమౌంట్ని అన్నిసార్లు ప్రతి నెల మొదటి రోజున విత్డ్రా చేయలేదు, అలాగని ప్రతి నెల చివరిలో కూడా కాదు. అలాగే విత్డ్రావల్స్ ఒకే రీతిలో లేవు. అంటే కొన్నిసార్లు విత్డ్రావల్స్ 3 నెలల వ్యవధిలో చేయడం జరిగింది, ఆ తర్వాత ఇంకొన్నిసార్లు 2 నెలల వ్యవధిలో చేయడం జరిగింది, ఇంకా కొన్నిసార్లు 1 నెల వ్యవధిలో చేయడం జరిగింది. ఓకే, కాబట్టి ఈ సందర్భంలో మనం ప్రోడక్ట్ మెథడ్ని ఫాలో చేయాల్సి ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ విత్డ్రావల్స్ని వేరే వేరే రోజుల్లో చేసినా కూడా మనం డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని అకౌంటింగ్ పీరియడ్ చివరి రోజునే క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి ప్రోడక్ట్ టేబుల్ ఫార్మాట్ని ప్రిపేర్ చేద్దాము. ఈ టేబుల్లో వేరే వేరే కాలమ్స్ని ఫ్రమ్ డేట్, టు డేట్, డ్రాయింగ్స్ అమౌంట్ ఇన్ రూపీస్, అకౌంటింగ్ పీరియడ్ చివరి వరకు టైం డ్యూరేషన్ మంత్స్లో, వీటి లబ్ధం లేదా ప్రోడక్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక కాలం, ఈ లబ్ధం లేదా ప్రోడక్ట్ వాల్యూ కోసం ఒక చివరి కాలంని రాద్దాం. ఇప్పుడు మొదటి డ్రాయింగ్స్ని మే 1st, 2000 XA నాడు చేయడం జరిగింది. ఆ తర్వాత విత్డ్రా చేసిన అమౌంట్ వచ్చేసి 12,000 రూపీస్. సో మనం డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని మే 1st, 2000 XA నుండి అకౌంటింగ్ పీరియడ్ చివరి రోజు వరకు అంటే మార్చ్ 31st, 2000 XB వరకు క్యాలిక్యులేట్ చేయాలి. డ్రాయింగ్స్ అమౌంట్ వచ్చేసి 12,000 రూపీస్. ఇప్పుడు మే 1st, 2000 XA నుండి తర్వాత సంవత్సరం మార్చ్ 31st వరకు టైం డ్యూరేషన్ లేదా కాల వ్యవధి వచ్చేసి 11 months. సో ఇక్కడ ప్రోడక్ట్ వచ్చేసి 12,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 11. ఈ ప్రోడక్ట్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 1,32,000 రూపీస్. ఇప్పుడు తర్వాతి డ్రాయింగ్ని జూలై 31st, 2000 XA నాడు చేయడం జరిగింది. ఆ తర్వాత విత్డ్రా చేసిన అమౌంట్ వచ్చేసి 6,000 రూపీస్. సో మనం డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని జూలై 31st, 2000 XA నుండి అకౌంటింగ్ పీరియడ్ చివరి రోజు వరకు అంటే మార్చ్ 31st, 2000 XB వరకు క్యాలిక్యులేట్ చేయాలి. డ్రాయింగ్స్ అమౌంట్ వచ్చేసి 6,000 రూపీస్. ఇప్పుడు జూలై 31st, 2000 XA నుండి తర్వాతి సంవత్సరం మార్చ్ 31st వరకు టైం డ్యూరేషన్ లేదా కాల వ్యవధి వచ్చేసి 8 months. సో ఇక్కడ ప్రోడక్ట్ వచ్చేసి 6,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 8. ఈ ప్రోడక్ట్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 48,000 రూపీస్. ఇప్పుడు తర్వాతి డ్రాయింగ్ని సెప్టెంబర్ 30th, 2000 XA నాడు చేయడం జరిగింది. ఆ తర్వాత విత్డ్రా చేసిన అమౌంట్ వచ్చేసి 9,000 రూపీస్. సో మనం డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని సెప్టెంబర్ 30th, 2000 XA నుండి అకౌంటింగ్ పీరియడ్ చివరి రోజు వరకు అంటే మార్చ్ 31st, 2000 XB వరకు క్యాలిక్యులేట్ చేయాలి. డ్రాయింగ్స్ అమౌంట్ వచ్చేసి 9,000 రూపీస్. ఇప్పుడు సెప్టెంబర్ 30th, 2000 XA నుండి తర్వాతి సంవత్సరం మార్చ్ 31st వరకు టైం డ్యూరేషన్ లేదా కాల వ్యవధి వచ్చేసి 6 months. సో ఇక్కడ ప్రోడక్ట్ వచ్చేసి 9,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్
6. ఈ ప్రోడక్ట్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 54,000 రూపీస్. ఇప్పుడు తర్వాతి డ్రాయింగ్ని నవంబర్ 30th 2000 నాడు చేయడం జరిగింది. ఆ తర్వాత విత్డ్రా చేసిన అమౌంట్ వచ్చేసి 12,000 రూపీస్. సో మనం డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని నవంబర్ 30th 2000 నుండి అకౌంటింగ్ పీరియడ్ చివరి రోజు వరకు అంటే మార్చ్ 31st 2000 వరకు క్యాలిక్యులేట్ చేయాలి. డ్రాయింగ్స్ అమౌంట్ వచ్చేసి 12,000 రూపీస్. ఇప్పుడు నవంబర్ 30th 2000 నుండి తర్వాత సంవత్సరం మార్చ్ 31st వరకు టైం డ్యూరేషన్ లేదా కాల వ్యవధి వచ్చేసి 4 months. సో ఇక్కడ ప్రోడక్ట్ వచ్చేసి 12,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 4. ఈ ప్రోడక్ట్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 48,000 రూపీస్. ఇప్పుడు తర్వాతి డ్రాయింగ్ని జనవరి 1st 2000 నాడు చేయడం జరిగింది. ఆ తర్వాత విత్డ్రా చేసిన అమౌంట్ వచ్చేసి 8,000 రూపీస్. సో మనం డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని జనవరి 1st 2000 నుండి అకౌంటింగ్ పీరియడ్ చివరి రోజు వరకు అంటే మార్చ్ 31st 2000 వరకు క్యాలిక్యులేట్ చేయాలి. డ్రాయింగ్స్ అమౌంట్ వచ్చేసి 8,000 రూపీస్. ఇప్పుడు జనవరి 1st 2000 నుండి అదే సంవత్సరం మార్చ్ 31st వరకు టైం డ్యూరేషన్ లేదా కాల వ్యవధి వచ్చేసి 3 months. సో ఇక్కడ ప్రోడక్ట్ వచ్చేసి 8,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 3. ఈ ప్రోడక్ట్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 24,000 రూపీస్. ఇప్పుడు తర్వాతి డ్రాయింగ్ని మార్చ్ 31st 2000 నాడు చేయడం జరిగింది. ఆ తర్వాత విత్డ్రా చేసిన అమౌంట్ వచ్చేసి 7,000 రూపీస్. సో మనం డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని మార్చ్ 31st 2000 నుండి అకౌంటింగ్ పీరియడ్ చివరి రోజు వరకు అంటే మార్చ్ 31st 2000 వరకు క్యాలిక్యులేట్ చేయాలి. డ్రాయింగ్స్ అమౌంట్ వచ్చేసి 7,000 రూపీస్. ఇప్పుడు మార్చ్ 31st 2000 నుండి అదే సంవత్సరం మార్చ్ 31st వరకు టైం డ్యూరేషన్ లేదా కాల వ్యవధి వచ్చేసి 0 months. సో ఇక్కడ ప్రోడక్ట్ వచ్చేసి 7,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 0. ఈ ప్రోడక్ట్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 0 రూపీస్. చూడండి, ఈ చివరి డ్రాయింగ్ అమౌంట్ మీద తర్వాతి అకౌంటింగ్ పీరియడ్లో ఇంట్రెస్ట్ని కట్టాల్సి ఉంటుంది. కానీ ఈ అకౌంటింగ్ పీరియడ్లో మాత్రం ఈ డ్రాయింగ్ అమౌంట్ మీద ఏ ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు. ఎనివే, ఇది మీ ఇన్ఫర్మేషన్ కోసం చెబుతున్నానంతే. ఇప్పుడు 1,32,000, 48,000, 54,000, 48,000, 24,000 మరియు జీరోల టోటల్ వచ్చేసి 3,06,000 రూపీస్. ఇప్పుడు డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా వచ్చేసి ప్రోడక్ట్ టోటల్ మల్టిప్లైడ్ విత్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అపాన్ 100 మల్టిప్లైడ్ విత్ 1/12. మనం ప్రోడక్ట్ టోటల్ని ఇందాకే 3,06,000 రూపీస్ అని క్యాలిక్యులేట్ చేసాం కదా. తర్వాత మనకు ప్రాబ్లంలో డ్రాయింగ్స్ మీద ఇంట్రెస్ట్ని సంవత్సరానికి 9% చొప్పున ఛార్జ్ చేయాలి అని కూడా ఇచ్చారు. ఈ విలువల్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 3,06,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ 9/100 మల్టిప్లైడ్ విత్ 1/12 అవుతుంది. 100లో 2 zeros ని 3,06,000 రూపీస్లో 2 zeros క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ 12తో క్యాన్సిల్ చేస్తే 12 ones are 12, 255 are. ఇప్పుడు మనకు మిగిలిన 255 మరియు 9లని మల్టిప్లై చేస్తే మనకు 2,295 రూపీస్ వస్తుంది. ఇది ఈ అకౌంటింగ్ పీరియడ్లో పార్ట్నర్ రిషి చేసిన డ్రాయింగ్స్ మీద అయ్యే ఇంట్రెస్ట్. దీంతో మనం ఈ ప్రాబ్లం సొల్యూషన్ చివరికి వచ్చేసాం. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి eduxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.